మీడియాతో చిట్చాట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. ఎస్ లహరి, ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియా చిట్చాట్ లోని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే ఇటీవల తాను పొలిటికల్ సమావేశాలకి ఎందుకు దూరంగా ఉంటున్నాను, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్న దానిపై కూడా మీడియా చిట్చాట్లోని కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ను పవన్ చేశారు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే పవన్ కళ్యాణ్ పొలిటికల్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. వ్యక్తిగత పర్యటనలతో పాటు ఆరోగ్య సమస్యలతోనే ఆయన పొలిటికల్ సమావేశాలకి దూరంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. చాలా కాలం తర్వాత ఈరోజు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మీడియాతోని పవన్ చిట్చాట్ చేయడం జరిగింది. ఏపీలోని కూటమి ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుంది. ఇచ్చిన హామీలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చబోతుంది. అయితే జగన్ గత 5 ఏళ్లలోని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా ఇబ్బందుల్లోని గురి చేసిన పరిస్థితి ఉన్నా సరే తాము సమన్వయంతో ఆర్థిక ఇబ్బందులను పూర్తిగా అధిగమిస్తూ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దాంతోపాటు ప్రభుత్వ పాలనని కొనసాగిస్తున్నామనేది మాత్రం పవన్ స్పష్టం చేయడం పరిస్థితి కనపడుతుంది. ఇంకా దాంతోపాటు తనకు ఇష్టమైన శాఖ అటవీ, దాంతోపాటు పర్యావరణ శాఖ చాలా మూకుమ్మడిగా ముందుకు వెళ్తున్నాము. ఈ శాఖను తన సమర్థవంతంగా ఇష్టంగా తాను ఈ శాఖను తీసుకోవడంతో పాటు సమర్థవంతంగా పనిచేస్తున్నాడనేది మాత్రం పవన్ స్పష్టం చేశారు. ఇంకా పవన్కి సంబంధించి తాను పొలిటికల్ సమావేశాలకు ఎందుకు దూరంగా ఉంటున్నాను దానిపై కూడా పవన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాను వెన్నునొప్పితోని చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇంకా వెన్నునొప్పి చాలా ఇబ్బంది గురి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాను పొలిటికల్ సమావేశానికి దూరంగా ఉంటున్నది మాత్రం పవన్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే పవన్ తన వ్యక్తిగత పర్యటనకు సింగపూర్ వెళ్ళారు. ఆ తర్వాత వెన్నునొప్పితో పాటు వైరల్ ఫీవర్తో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే గత కేబినెట్ సమావేశానికి కూడా పవన్ దూరమయ్యారు. ప్రధానంగా చూసినట్టయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కూడా ఈ అంశాల కారణంగానే, ఈ ఇబ్బందుల కారణంగానే పవన్ దూరంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. చాలా మంది అనుకున్నారు కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి రావడం జరిగింది. ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మరోపక్క ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీఏ కూటమికి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఢిల్లీ ప్రచారంలో పాల్గొన్నారు. అయితే పవన్ కూడా పాల్గొనబోతున్నారని మాత్రం అందరూ భావించినా సరే పవన్ వ్యక్తిగత పర్యటనలతో పాటు మరోపక్క ఆరోగ్య సమస్యలు, ప్రధానంగా వెన్నునొప్పి కారణంగా ఈ ప్రచారానికి పవన్ దూరంగా ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దక్షిణాదిలోని ఆలయాల సందర్శనకి వెళ్ళారు. మొత్తం 4 రోజుల పాటు కేరళతో పాటు తమిళనాడు రాష్ట్రంలో పవన్ పర్యటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ పొలిటికల్ సమావేశాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారనే దానిపై కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలోనే పవన్కి సంబంధించి ప్రధానంగా ఢిల్లీ పర్యటన నేపథ్యంలో చాలా వరకు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రధానోత్సవ కార్యక్రమం స్టేజ్ మీద అందరినీ పలకరిస్తూ వెళ్తున్న ప్రధాని మోడీ పవన్ దగ్గర ఆగిపోయారు. పవన్ని చూసి ఆప్యాయంగా పలకరించడంతో పాటు పవన్ కళ్యాణ్ కట్టుబట్టు చూసి ఒక్కసారిగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. హిమాలయాలకు ఎప్పుడు వెళ్తున్నారంటూ కూడా ఆయనతో మాట్లాడి ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత ఈ సమావేశాల తర్వాత ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం తర్వాత మీడియాతోని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా పవన్ చేయడం జరిగింది. తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 3 పార్టీలు ఏ విధంగా పనిచేయబోతున్నాయి, ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెడుతుపోతున్నాయి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత 5 ఏళ్ల పాటు జగన్ వల్ల ఎంతవరకు ఇబ్బంది పాలైంది, తాము అయినా సరే ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నాం, ప్రధానంగా తన శాఖలకు సంబంధించి కూడా తాను ఏ విధంగా పనిచేస్తున్నానో తను ఇష్టపూర్వకంగానే ఈ శాఖలు తీసుకున్నానే దానిపై కూడా ఇటు అటవీతో పాటు పర్యావరణ శాఖలకు సంబంధించి కూడా పవన్ క్లారిటీ ఇవ్వారు. దాంతోపాటు తన ఆరోగ్య సమస్యలు, ప్రధానంగా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది, బ్యాక్ పెయిన్ కారణంగానే పొలిటికల్ సమావేశాలకు దూరంగా ఉంటానంటూ కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియాతోని మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. లహరి, ఎస్ గాలి, మనం చూసినట్లయితే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అయితే కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అదేంటంటే వారం ఈయన సినిమా షూటింగ్ అంటూ ఒక వారం ఆలయాల సందర్శన, మరొక వారం ఆరోగ్యం బాగాలేదంటూ కాలయాపన చేస్తూ ఇటు ఏదైతే కార్యక్రమాలు చేయాలో వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేశారు, ప్రజాపాలన పూర్తిగా పక్కన పెట్టేశారు అంటూ వస్తున్నారు. దానికి కౌంటర్ ఇస్తూనే ఈ రోజు మోదీ కూడా ఢిల్లీలో ఈ వ్యాఖ్యలు చేశారంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.
దీనిపై ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారానికి సంబంధించి ఏమైనా స్పందించారా? ఎస్, పవన్ చూసినట్టయితే పవన్ ఇటీవల కాలంలోని అధికార కార్యక్రమాలకి చాలా దూరంగా ఉంటున్నారు. ప్రధానంగా సమీక్షా సమావేశాల్లోని పాల్గొకుండా ఆయన వ్యక్తిగత పర్యటనల మీదే ఎక్కువగా వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఆరోగ్య సమస్యలు అయితే ముందుగానే ఏదైతే ఉందో ఎన్నికల ముందుగానే కొన్ని షూటింగ్లకు సంబంధించి సినిమాలకు సంబంధించి పవన్ ఒప్పందం చేసుకున్నారు. ఆ షూటింగులు ఆ సినిమాలకు సంబంధించిన పెండింగ్ వర్క్ ఇంకా పూర్తి అవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోని గత 20 రోజుల పాటు ఆయన వ్యక్తిగత పర్యటనల పాటు ఆరోగ్య సమస్యలు, మరోపక్క సినిమాలకు సంబంధించిన పెండింగ్ షూటింగ్ మీద ఫోకస్ పెట్టారు. ఆ సినిమాలకు సంబంధించిన పెండింగ్ వర్క్, ప్యాచ్ వర్క్ మొత్తం ఇప్పటికే పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇటు పొలిటికల్తో పాటు మరోపక్క యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నం చేసిన తరంలోనే ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చింది. వైద్యుల సలహా మేరకు ఆయన రెస్ట్లోకి వెళ్ళారు. దాంతోపాటు బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఇది తగ్గిన వెంటనే పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రధారణతో ప్రత్యక్షమయ్యారు. ఆయన దక్షిణాది రాష్ట్రంలోని కేరళతో పాటు తమిళనాడులోని దేవాలయాలకు సంబంధించి సందర్శనకు వెళ్ళి వెంటనే పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. పొలిటికల్ కార్యక్రమాలకు పవన్ దూరంగా ఉంటున్నారనే దానిపై కూడా విమర్శలు వస్తున్న తరుణంలోని తాజాగా ఈరోజు ప్రధాని మోడీ పవన్ పలకరింపులోని కూడా కాషాయ వస్త్రధారణ చూసి ఎప్పుడు హిమాలయాలకు వెళ్తున్నారనేది కూడా ఆయన అడగడం జరిగింది. వెంటనే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు, పూర్తిగా వర్క్ మీద ఫోకస్ పెట్టినట్టు కూడా ఆయన సరదాగానే పవన్ను పలకరించడంతో పాటు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉందో వర్క్ మీద ఫోకస్ పెట్టండి అనే ఈ సెంటెన్స్ మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనే వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. పవన్ని టార్గెట్ చేస్తూ పవన్ ఇటీవల కాలంలోని వ్యక్తిగత పర్యటనలు, దాంతోపాటు సినిమాల షూటింగ్కి పరిమితం అవుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా వర్క్ మీద ఆయన ఎక్కడా ఫోకస్ పెట్టట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధాని మోడీ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు ఏదైతుందో పవన్ వ్యతిరేక పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున పవన్ను టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్న తరుణంలోనే పవన్ ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ఈ అంశాలను ప్రస్తావించారు. మీడియా చిట్చాట్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన పరంగా తాము తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, కూటమి పార్టీలు ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి ఈ విధంగా పనిచేస్తున్నాయి, ఇచ్చిన హామీలు ఈ విధంగా నిలబెడుతున్నాయి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, గత జగన్ సర్కార్ ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తేలా ఈ విధంగా చేసిన దానిపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. ఇంకా దాంతోపాటు పవన్ శాఖలకు సంబంధించి కూడా ఆయన స్పష్టత ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ విధంగా పవన్ తనకిచ్చిన శాఖలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా ఇష్టం లేకనే పనిచేస్తున్నది కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో దానికి కౌంటర్గానే తాను ఇష్టపూర్వకంగానే అటవీ, పర్యావరణ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను తీసుకున్నాను, అంతే ఇంట్రెస్టింగ్ గానే అదే జయంతో తను పనిచేస్తున్నది కూడా పవన్ చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇంకా దాంతోపాటు తాను ఎందుకు పొలిటికల్ సమావేశాలకి దూరంగా ఉన్నానే దానిపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తన ఆరోగ్య సమస్యలు ప్రధానంగా వెన్నునొప్పి చాలా తీవ్రంగా ఉంది, అది ఇంకా ఇబ్బంది పడుతుంది, దానివల్లే తాను దూరంగా ఉన్నట్టు కూడా చెప్పే ప్రయత్నం చేస్తే ఓవరాల్ చూసినట్టయితే లహరి మీరు చెప్పినట్లుగానే సోషల్ మీడియాలో పవన్ టార్గెట్గా ఏదైతే ఉందో ప్రచారం చేస్తున్నారు. పవన్ సినిమా షూటింగ్లు, దాంతోపాటు వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోని ప్రచారం చేస్తున్న ప్రతి అంశానికి సంబంధించి ఈరోజు ఢిల్లీ మీడియా చిట్ చాట్లోనే ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బాధపడుతూ వస్తున్నారు. మరి ఈ నెల 24 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు అయితే జరగనున్నాయి. మరి ఈ బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు చాలా కీలకం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. 25-26 వార్షిక సంవత్సరానికి ఈ బడ్జెట్ను ఏపీ ప్రభుత్వం ఇటు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. అయితే ఈ బడ్జెట్కి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకమైన కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 1-2 తప్పితే మిగతా సూపర్ 6 లాంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు అంటూ కూడా వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్లోని పూర్తిగా సూపర్ 6 లాంటి పథకాలను కూడా పొందుపరుస్తున్నారు. ఖచ్చితంగా ఒక్కొక్కటికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే అమలు చేస్తామనేది మాత్రం కూటమి ప్రభుత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలోని ఉప ముఖ్యమంత్రి కూడా రేపటి నుంచి ఇటు శాఖల పరంగా సమీక్షా సమావేశంలో పాల్గొబోతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇదైతే ఉందో ఆయన శాఖలు పంచాయతీరాజ్ కావచ్చు, పర్యావరణ, అటవీ శాఖ,
గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ శాఖలకు సంబంధించి మాత్రం రేపటి నుంచి కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతోనే అంతర్గతంగా ఉప ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించారు. ఏదైతే కేటాయింపులు ఏ విధంగా జరపాలి, దాంతోపాటు ఈ కీలకమైన తన ఉప ముఖ్యమంత్రిగా తన శాఖలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉండాలి దానిపై కూడా ఒక నివేదికను ఇప్పటికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఆయన పంపించడం జరిగింది. అయితే రేపటి నుంచి చాలా యాక్టివ్గా పనిచేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు 2 రోజుల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో పూర్తిగా ఫోకస్ పెట్టినారు. అయితే బడ్జెట్ సమావేశాలకు మాత్రం ఎక్కడ ఉప ముఖ్యమంత్రి దూరంగా ఉండట్లేదు. బడ్జెట్ సమావేశాలు మొత్తం ఆయన పాల్గొబోతున్నారు. దాంతోపాటు అందులోని బడ్జెట్ ప్రసంగంలో కూడా ఉప ముఖ్యమంత్రి ప్రసంగం ఉండబోతుంది. ప్రధానంగా తొలిసారిగా కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలోని తాము ఏ విధమైన జయంతో ఉన్నాము, గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెడుతున్నాము, బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు ఉన్నాయో దానిపై కూడా పూర్తి స్థాయిలో ప్రసంగాన్ని కూడా పవన్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో వ్యక్తిగత కారణాలు కావచ్చు, వ్యక్తిగత దేవాలయాల పర్యటనలు కావచ్చు, ఆరోగ్య సమస్యల వరకే తాను దూరంగా ఉంటున్నాను తప్పితే ఇకపై పూర్తిగా యాక్టివ్గా అవబోతున్నట్లుగా పవన్ ఈరోజు మీడియా చిట్ చాట్లోనే స్పష్టత ఇచ్చారు. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.